కనీసం వేదాయపాళెం దాకా కూడా మొత్తం అడవి చెట్లు పుట్టలు ఉండేటోట. చేసేటప్పుడు ఒకసారి జిల్లా జడ్జి గారు ఆ రోడ్లో పోతూ టాంగాలో, అప్పుడు కారులు అదంతా లేని సమయం, అది టాంగాలో గుర్ర బండిలో పోతూ స్వామివారిని చూడటం జరిగిందని చెప్పి, అప్పుడు స్వామివారి దగ్గర దిగొచ్చి, వారు ఏదో భక్తిగా ఉంటారు కాబట్టి దిగొచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇదంతా శుభ్రం చేసి స్వామివారికి ఒక ఆశ్రమంగా ఏర్పాటు చేశారని చెప్పి, అడవి శృంగారంబు కోమేలెరుగును గాని కొంపాలంబడి తిరిగే కాకికే మెరుక జ్ఞానులెరుగు సుజ్ఞానుల మరుగు. వెంకయ్య తపస్సు చేసిన స్వామి చెప్పారు కదా, ఆయన పేరు కూడా ఊరికి తెలియదు, ఆయన ఊరు తెలియదు, ఏమీ తెలియదు. ఆ స్వామి వైపు, సమాధి వైపు చూస్తూ స్వామివారు ఏదో మాట్లాడుతుండేవాళ్ళు అని చెప్పి భక్తులు వచ్చి స్వామివారిని, వెంకయ్య స్వామి వారిని ఏదైనా అడిగితే వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఆశ్రమంలో ఆడవాళ్ళే పీఠాధిపతులుగా ఉంటారు. ఈ ఆశ్రమంలో తపస్సు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వరం కాడి నుంచి ఈ రోజు వరకు మొత్తం ఆడవాళ్లే పీఠాధిపతులుగా ఉన్నారు. దాని స్వామి ఎవరికైతే స్వామి అనుగ్రహం లభించాలని చెప్పి ఉంటుందో వాళ్ళనే స్వామి ఆకర్షిస్తాడు ఇక్కడికి. ఇది మా అనుభవం. ఓం నారాయణ, ఆదినారాయణ. గురుబంధువులందరికీ నమస్కారం. శ్రీ తెలుగు డివైన్ ట్రావెల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరు నెల్లూరులో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వెళ్ళిన దత్త మందిరం గురించి వీడియో చేయమని కోరారు. నిజానికి ఆ మందిరం గురించి అంతగా అవగాహన లేదు. మన సబ్స్క్రైబర్ అడిగిన తర్వాత కొంతమంది మిత్రుల సహాయంతో ఆ క్షేత్రం యొక్క విశిష్టతను తెలుసుకున్నాను. ఈ వీడియో తీయడానికి అనుమతించిన అక్కడి మాతాజీ గారికి మరియు వారి శిష్య బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియోలో మీరు చూడబోయే విశేషం ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్న శివలింగం కింద ఒక మహాత్ముడి సమాధి ఉంది. మన భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమాధిలో ఉన్న మహాత్ముడితో మాట్లాడేవారట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ఇక్కడ ఉన్న యథార్థం. వీడియో కొంచెం నిడివి ఎక్కువగా ఉన్నా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ అద్భుత విశేషాలను మీరే తెలుసుకుంటారు. ఈ దత్తమందిరం విశేషం ఏమిటంటే, ఇది ప్రఖ్యాత ఏర్పేడు వ్యాసాశ్రమం వారి ఆధీనంలో ఉంది. మనందరికీ తెలుసు, మలయాళ స్వామి వారు స్థాపించిన వ్యాసాశ్రమం ఎంతో పవిత్రమైనది. ఆ ఆశ్రమ సాంప్రదాయంలోనే ఈ మందిరం కొనసాగడం. ఉన్న మాతాజీ గారు మరియు వారి శిష్యులు ఈ మందిర విశేషాలను, అలాగే వ్యాసాశ్రమం వారితో ఉన్న అనుబంధాన్ని మన కోసం వీడియోలో చాలా వివరంగా వివరించారు. మొదటికి ఈ ఆశ్రమం ఎలా ఏర్పడింది స్వామి? ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. ఓం తత్సత్. ఈరోజు మంగళవారం, శుభదినం, మాస శివరాత్రి. వలగమూడి నుంచి శ్రీధర్ గారు అనే యూట్యూబర్ గారు మన దత్తాత్రేయ మఠానికి రావడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు చూడలేదని చెప్పి ఎత్తుక్కుంటూ వెంకయ్య స్వామి వారు ఇక్కడ వచ్చి కూర్చునేవాళ్ళు ఉంటారు కదా అని చెప్పి అడగటం జరిగింది. అయితే వెంకయ్య స్వామి వారు ఇక్కడ ఎందుకు కూర్చునేవాళ్ళు అంటే, వెంకయ్య స్వామి లాగానే ఒక అవధూత ఈ స్థలంలో ఉండేవారు. వారు ఉన్నప్పుడు 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండేవారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కనీసం వేదాయపాళెం దాకా కూడా మొత్తం అడవి చెట్లు పుట్టలు ఉండేటోట అని ఆ పెద్దలు చెప్తూ ఉంటారు. అప్పుడు ఒక స్టౌన్స్పేట ఒకటి, మూలాపేట ఒకటి, ఇవి రెండే నెల్లూరుగా ఉన్నాయి.
ఆ సమయంలో ఆ స్వామి ఇక్కడ తపస్సు చేశారు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే తపస్సు చేసేటప్పుడు ఒకసారి జిల్లా జడ్జి గారు ఆ రోడ్లో పోతూ పోతూ టాంగాలో, అప్పుడు కారులు అదంతా లేని సమయం అది, టాంగాలో గుర్ర బండిలో పోతూ స్వామివారిని చూడటం జరిగిందని చెప్పి అప్పుడు స్వామివారి దగ్గర దిగొచ్చి, వారు ఏదో భక్తిగా ఉంటున్నారు కాబట్టి దిగొచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇదంతా శుభ్రం చేసి స్వామివారికి ఒక ఆశ్రమంగా ఏర్పాటు చేశారని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే అప్పుడు 100 సంవత్సరాల క్రితం ఇంత భక్తి బాగా లేదు, అందులో స్వామి వారు ఎవరు ఇదిగా చేసేవాళ్ళు కాబట్టి, దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు కాబట్టి, అడవి కాబట్టి ఇది స్వామివారు తపస్సు చేసుకున్నది కానీ, తపస్సు ఆ స్వామివారి పేరు కానీ అవి ఎవరికి కూడా తెలియకుండా పోయినాయి. తర్వాత స్వామివారి కాలం అయిన తర్వాత కూడా ఎవరో పక్కన వాళ్ళు చూసి ఇక్కడే సమాధి చేసేసారు స్వామిని. అందుకని చెప్పి వెంకయ్య స్వామి వారు ఇక్కడ కూర్చొని వారితో మాట్లాడుతుండేవారు అని చెప్పి ఒక వినికిడి. అప్పుడు వెంకయ్య స్వామి వారు నెల్లూరుకు వస్తే రంగనాయకుడిపేట దేవాలయానికి, మన దత్తాత్రేయ మఠానికి, వెంకటరామయ్య గారి ఇంటికి వెళ్ళేవాడు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే తర్వాత ఒక అమ్మగారు ఒంగోలు జిల్లా అంటారు. ఒంగోలు జిల్లా అయితే 10-12 సంవత్సరాలప్పుడే ఆమె ఇటు భక్తి మార్గంలో తిరుగుతూ ఇక్కడికి వచ్చినట్టు చెప్తూ ఉంటారు. వచ్చిన తర్వాత అమ్మగారు కూడా ఆ స్వామి లేరు, ఇక్కడే నిలిచిపోయి ఇక్కడ ఆశ్రమం లాగా ఉంది అని చెప్పి ఆమె కూడా కొంచెం పెద్ద అయ్యే వరకు ఇక్కడే ఉండిపోయి ఇదంతా శుభ్రం చేసి ఒక ఆశ్రమం కిందకి తీసుకొచ్చింది. ఈ ఆశ్రమం కిందకి తీసుకొచ్చిన తర్వాత డెవలప్ అవుతూ వచ్చింది. డెవలప్ అవుతూ వెంకయ్య స్వామి వారు రావటం, భక్తులు వారిని దర్శించుకునేదానికి రావటం అట్లా జరిగిన తర్వాత, డెవలప్ అయిన తర్వాత ఇది టౌన్లో అయిపోయింది. ఈ టౌన్లో కూడా కొంతమంది ఇప్పుడు ఈ దారిని పోయే వాళ్ళు కూడా చాలా మంది ఇట్లా పోతూ ఉంటారే కానీ లోపలికి రారు. అప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, ఏ స్వామి ఇంత బాగుంది ఆశ్రమం లోపల, మేము పోతూనే ఉంటాం, ఎప్పుడు చూడలేదు అది ఇది అని ఆశ్చర్యంగా చెప్తుంటారు. దానికి మా అనుభవం ఏంటంటే, స్వామి ఎవరినైతే బాగుపరచాలని చెప్పి, స్వామి ఎవరికైతే స్వామి అనుగ్రహం లభించాలని చెప్పి ఉంటుందో వాళ్ళనే స్వామి ఆకర్షిస్తాడు ఇక్కడికి. ఇది మా అనుభవం. ఈ స్థలం అంత మహత్యం కలిగిన స్థలం. తర్వాత ఏర్పేడులో ఒక అమ్మగారు, శారదమ్మ గారు అని చెప్పి, విద్యానందగిరి స్వామి వారి మలయాళ స్వామి శిష్యులు విద్యానందగిరి స్వామి వారి శిష్యురాలు ఆమె శారదామాత అని చెప్పి ఏర్పేడులో ఉంటున్నారు. అప్పుడు వీళ్ళు వయసు అయిపోయిన తర్వాత చేసుకోలేకపోతే అప్పుడు ఏర్పేడు పెద్ద ఆశ్రమం కాబట్టి వాళ్ళు స్వాములు వారిని అడిగితే ఆ శారదమ్మ అనే అమ్మగారిని ఇక్కడ పంపించిన తర్వాత ఇంకొంచెం ఆమె బాగా డెవలప్ చేసి ఈ ఆశ్రమాన్ని చూసుకుంటూ ఉండింది. ఆ శారదమ్మ గారు కూడా వయసు అయిపోయిన తర్వాత మళ్ళా ఏర్పేడు ఆశ్రమాన్ని అడిగితే ఇట్లా ఎవరైనా చూసుకునే వాళ్ళని ఇక్కడ పంపిస్తామని చెప్పి ఇక్కడ పిటి ప్రసాద్ అని చెప్పి వాళ్ళ భార్య, మన పిటి ప్రసాద్ భార్య ఏర్పేడు ఆశ్రమం భక్తులు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏర్పేడు ఆశ్రమం అడిగితే నన్ను మాత అనంతానందగిరి అని చెప్పి ఏర్పేడు ఆశ్రమంలో ఆచార్య చదివి సంస్కృతం అవి చదువుకుని అక్కడ ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఇద్దరిని ఇక్కడ పంపించి చూసుకోమని చెప్పారు. మాది ఇక్కడ లోకలే కాబట్టి మేము ఈ ఆశ్రమాన్ని చూసుకుంటూ ఉన్నాము. ఓం తత్సత్. స్వాముల వారు ఇక్కడికి వచ్చే సమయంలో డోలీ మీద వచ్చేవారట. డోలీ మీద వస్తే ఇక్కడ కూర్చొని పెడితే దుని కూడా వేసేవారు అని చెప్పి చెప్తూ ఉంటారు. దుని వేసి ఇక్కడ తపస్సు చేసిన స్వామి చెప్పారు కదా, ఆయన పేరు కూడా ఊరికి తెలియదు, ఆయన ఊరు తెలియదు, ఏమీ తెలియదు. ఆ స్వామి వైపు సమాధి వైపు చూస్తూ స్వామి వారు ఏదైతే మాట్లాడుతుండేవాళ్ళు అని చెప్పి భక్తులు వచ్చి స్వామి వారిని, వెంకయ్య స్వామి వారిని ఏదైనా అడిగితే వాళ్ళకి చెప్పేవాళ్ళు.
ఈ అమ్మగారు ఈశ్వరమ్మ ఈమె పేరు. స్వామివారి తపస్సు చేసిన స్వామివారి తర్వాత ఆశ్రమాన్ని డెవలప్ చేసినంతా ఈయన గారు. ఆ తర్వాత ఏర్పేట నుంచి వచ్చిన శారదమ్మ గారు ఆ ఫోటో వారు కాకపోయిన తర్వాత మేము వచ్చాము. మేము వచ్చి 23 సంవత్సరాలు అయిపోయి. వీరి స్వామి వారు ఎనమడుగా అమ్మగారు వీరికి సహాయంగా ఉన్నారు. ఓకే, ఈ అమ్మవారికి సహాయంగా ఈ అమ్మవారు ఉన్నారు అన్నమాట. పాతకాలం నాటి ఇది బావి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉండే ఆశ్రమంలో ఆడవాళ్లే పీఠాధిపతులుగా ఉంటారు. ఈ ఆశ్రమంలో హరి ఓం తత్సత్. స్వామివారు తపస్సు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వరమ్మ కాడి నుంచి ఈ రోజు వరకు మొత్తం ఆడవాళ్లే పీఠాధిపతులుగా ఉన్నారు. దాన్ని విచారిస్తే ఈ వాస్తు వాయువ్యంలో ఉన్న స్థితి వలన ఆడవాళ్లే దీంట్లో పీఠాధిపతులుగా ఉంటే, అధ్యక్షులుగా ఉంటే రాణిస్తారనేది ఒక నానుడి శాస్త్రం కూడా. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఉంటేనే బాగా జరుగుతుంది అనేది అలవాటు అయిపోయింది. కాబట్టి అమ్మగారు కూడా మాతా అనంతానందగిరి అని చెప్పి ఏర్పేట నుంచి సంస్కృతం అవి చదువుకున్నారు. కాశీలో ఆచార్య చదివారు. వారే ఇప్పుడు ఏర్పేట నుంచి ఇక్కడికి వచ్చి పీఠాధిపతిగా ఉన్నారు. నేను సహాయకుడిగా ఉంటాను. హరి ఓం తత్సత్. మనం ఇప్పుడు ఈ దత్తాత్రేయ మఠం పీఠాధిపతి అయిన అమ్మవారితో ఒకసారి మాట్లాడదాం. సానందమానందానందరూపం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాదమనాదనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓంకారతత్వమారూఢం సచ్చిదానంద విగ్రహం నమామి సద్గురుం దేవం విద్యానందయతీశ్వరం. అవధూత అంటే అసలు అవధూతలు అన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఆ వా దూత అన్న 4 అక్షరాలకి 4 శ్లోకాలు ఉన్నాయి. ఆ అంటే ఆశాపాశ వినిర్ముక్త ఆనందే వర్తతే ఏవ అకారస్తస్య లక్షణం. ఆశాపాశ వినిర్ముక్త వాళ్ళకి ఆశ ఎటువంటివి ఉండవన్నమాట. ఆది మధ్యాంత రహిత. ఇంకా ఏ విధంగా ఉంటారంటే వాళ్ళకి ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు. అంటే ఆ పరమాత్మ స్వరూపంలోనే ఉంటారన్నమాట. ఆనందే వర్తతే ఏవ ఎల్లవేళలా బ్రహ్మానందంలో ఉంటారు. అది ఆ యొక్క లక్షణం. వా అంటే వాసనా వర్జితం ఏన వక్తవ్యంచ నిరామయం వర్తమానేసు వర్తంతే వకారస్తస్య లక్షణం. వాసనా వర్జితం ఏన వాళ్ళకి వాసనలు ఉండవు. వాసనలు అంటే ఏంటి? 3 ఉంటాయి. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన. దేహవాసన అంటే ఏంటి? శరీరానికి సంబంధించిన మంచిగా శరీరాన్ని అలంకారం అటువంటి వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మస్వ దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞానకర్ఘేన తన్నికృత్య సుఖీభవ.
దేహాభిమానం. మనకందరికీ ఈ శరీరం మీద అభిమానం ఉంటుంది. అందుకనే ఆ యొక్క దేహాభిమానాన్ని పోగొట్టుకోవాలంటే జ్ఞానం అనే ఖడ్గని చేత ఈ దేహాభిమానం ఆ స్థితిని వాళ్ళు పొంది ఉన్నారు గనక వాళ్ళకి దేహవాసన ఉండదు. అలాగే లోకవాసన అంటే ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు, పిల్లలని, సంసారం అని, ఇవంతా ఇది కూడా ఉండదు. అలాగే శాస్త్రవాసన. కొంతమంది పండితులు ఉంటారు, ఎంతసేపు చర్చ అంతవరకే ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, కానీ అసలైన ఆ స్థితిని పొందరను. అది కూడా ఒక ఇదనమాట. వాసన అంటే ఒక సంస్కారం అన్నమాట. ఉంది కానీ దాని యొక్క అనుభూతిని పొందరు. బాగా వేదాంతం చెప్తారు, ఎంత బాగా చెప్తారంటే అంత అరిపండు వచ్చినట్టు చెప్తారు, కానీ ఆ అనుభూతిని పొందలేరు. కానీ ఇలాంటి వాళ్ళు అవధూతలైనటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పలేకపోయినా ఆ స్థితిలో ఉంటారనమాట. శాస్త్రం ఏది చెప్పిందో ఆ స్థితిలో ఉంటారనమాట. అది శాస్త్రవాసన కూడా ఉండకూడదు, ఎంతవరకు అంటే అంతవరకే ఉండాలి. కానీ దాన్ని వాదిస్తూ అది కూడా ఈ 3 వాసన వర్జితం ఏనా వక్తవ్యంచ నిరామయం. ఎప్పుడు నిరామయంగా ఉంటారు. వర్తమానేసు వర్తంతే, వాళ్ళు వర్తమానంలోనే ఉంటారు. మనలాగా భూతకాలంలో జరిగిపోయింది ఆలోచించరు, భవిష్యత్తులో గాలి మేడలు కట్టరు. వర్తమానం అంటే వాళ్ళు స్వస్వరూప స్థితిలోనే ఉంటారు. అది వకారస్తస్య లక్షణం. 3 ధూళి దూసర గాత్రేణ దూత చిత్తో నిరామయ ధారణా ధ్యాన నిర్ముక్తో దూకారస్తస్య లక్షణం. ధూళి దూసర గాత్రం అంటే వాళ్ళ యొక్క శరీరం ఎట్లా ఉంటుందంటే మట్టిగా, బట్టలు కూడా మట్టిగా, మనలాగా ఫ్యాషన్గా ఇదిగా శుద్ధంగా ఉండరు. వాళ్ళ బాహ్యమైనటువంటి ఇది ఎట్లా ఉంటుందంటే ఆ విధంగా మట్టి కొట్టుకొని ఆ విధంగా ధూళి దూసర గాత్రేన శరీరం ఆ విధంగా ఉంటుంది. కానీ దూత చిత్తో నిరామయ, వాళ్ళ చిత్తం ఎట్లా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది అనమాట. బాహ్యంగా అట్లా ఉంటారు కానీ లోపల మాత్రం శుద్ధంగా ఉంటుంది వాళ్ళ ఇది అనమాట. దూత చిత్తో నిరామయ ధారణా ధ్యాన నిర్ముక్తో. ధారణా ధ్యాన నిర్ముక్త అంటే యోగా దానిలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అని అష్టాంగ యోగాలు ఉన్నాయి. కానీ అష్టాంగ యోగాలు వాళ్ళకి అవసరం లేదు. ధారణా ధ్యానం, లాస్ట్ది ధారణా ధ్యానం, తర్వాతదేంటి సమాధి. ఇవి ఉండవు అనమాట. ఈ యమనియమాసనం సరే ధారణా ధ్యానాలు కూడా వాళ్ళకు ఉండవు. లాస్ట్ దైనటువంటి సమాధి స్థితిలో ఉంటుంది అనమాట. ధారణా ధ్యాన నిర్ముక్తో దుకారస్తస్య లక్షణం. తత్వచింత ఎల్లవేళలా ఆ యొక్క ఆత్మచింతనలోనే ఉంటారు. చింతాశోక వివర్జిత, ఎటువంటి చింతలు ఎటువంటి శోకము ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ యొక్క పరమాత్మానందంలో మనలాగే తింటారు, మనలాగే నిద్రపోతారు, కానీ వాళ్ళు మాత్రం మనకు చూడటానికి ఆ విధంగా ఉంటారు. లోపల మాత్రం యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందత్యేవ. ఎప్పుడు కూడా ఆ యొక్క పరమాత్మానందంలో రమిస్తూ ఉంటారన్నమాట. ఇంకా తమోహంకార నిర్ముక్త, తమస్సు ఉండదన్నమాట వాళ్ళకి, అజ్ఞానం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జ్ఞాన స్వరూపులు, అహంకారం లేదు. సోహం, ఆ పరమాత్మే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. మనకేంటంటే దేహం మీద నేనని ఉంటుంది, వాళ్ళకి ఆత్మ మీద నేను అన్నటువంటి భావం ఉంటుంది అనమాట. అందుకని దేహాభిమానం వాళ్ళకు ఉండదు. ఎప్పుడు కూడా పరమాత్మ ఆనందంలో ఉంటారు, పరమాత్మ స్వభావంలో ఉంది. ఎప్పుడు ఆనందంగా ఆ తానుగా పరమాత్మే ఉంటారు. అందుకనే రమణ మహర్షి చెప్తారు, నేను అంటే ఎవరంటే, నేనంటే మనం ఏమనుకుంటాం, నేనంటే శరీరాన్ని నేను అంటాం. అసలైన నేను ఎవరంటే ఆత్మ. ఆ ఆత్మలో వాళ్ళు ఉంటారు కనుక తమ అహంకారం ఏముండదు అన్నమాట. మనం శరీరాన్ని ఇది చేసుకున్న ఆ శరీరం నేను, ఇటువంటి అహంకారం ఉంటుంది. కానీ వాళ్ళకి ఎటువంటి అహంకారం ఏముంటుందంటే ఆత్మస్వరూపాన్ని నేను, ఈ యొక్క మనోబుద్ధి అహంకార చిత్తాదినా న శ్రోత్రం న జిహ్వా న చక్షా న నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం
ఆ చిదానందమైనటువంటి శివుణ్ణి తప్ప ఈ యొక్క శరీరాదులు మనస్సు బుద్ధి నేను కాదు అన్నటువంటి భావంలో తమో అహంకార నిర్ముక్త తకార స్థస్య లక్ష్యం ఇదేనమాట. కనుక అటువంటి జ్ఞానుల్ని తెలుసుకోవాలంటే కూడా సామాన్యులకి వాళ్ళు వ్యక్తం కాదు. ఆ స్థితి జ్ఞానులెరుగు సుజ్ఞానుల మరుగు, అజ్ఞానులే మెరుగు హరియుండే మరుగు, మంచి నీటి రుచి మచ్చ మెరుగు గాని, ఉప్పు నీరు త్రాగే కప్పాకే మెరుగా. జ్ఞానులెరుగు సుజ్ఞానుల మరుగు, అడవి శృంగారంబు కోమేలెరుగును గాని, కొంపాలంబడి తిరిగే కాకికే మెరుగా. జ్ఞానులెరుగు సుజ్ఞానుల మరుగు. వెంకయ్య స్వామి ఉన్నారు. వారు ఉన్నప్పుడు అందరు ఏమన్నారు? వారు ఉన్నప్పుడు పిచ్చి వెంకయ్య. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగానే కనపడతారు. ఎందుకంటే మనలాంటి మనకి పిచ్చి వాళ్ళు, వాళ్ళ దృష్టిలో మనం పిచ్చి వాళ్ళం అన్నమాట. బద్రీనాథులు మేము ఉన్నప్పుడు ఒక పత్తర్ బాబా అని ఒక అవధూత ఉండేవారు అన్నమాట. ఎవరన్నా వెళ్తే ఆయన రాళ్ళు వేసి కొట్టేవారు. అందుకని ఆయన పత్తర బాబా అని పెట్టారు. ఎందుకు ఆయన రాళ్ళు వేసి కొట్టేవారంటే ఆయన యొక్క సాధనకి మనము ఆటంకం అన్నమాట. అందుకని దూరంగా ఉండి భయపడే వాళ్ళు కూడా. మేము ఉండగానే వారి శరీరం వదిలేరు. కానీ పోలీసు వాళ్ళు ఆయన అట్లా కొడుతున్నారని అక్కడ తీసుకెళ్లి పెడితే కూడా అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఎందుకు వాళ్ళు మహనీయులైనటువంటి వాళ్ళు ఆ విధంగా ఉంటారంటే, ఇప్పుడు ఆయనే కింద మాట్లాడితే ఇంకా భక్తులందరూ వచ్చి వాళ్ళ సాధనకి భగ్నం చేస్తారనమాట. వాళ్ళ సాధన కొనసాగించారు. వీళ్ళ కోరికలతో మాకు అది ఇది కావాలి. అలాగే మరి వెంకయ్య స్వామి కూడా ఉన్నప్పుడు ఎంతో వారికి ఉన్నింటుంది శక్తి, కానీ వ్యక్తం కాకుండా. మా మలయాళ సినిమాలు కూడా ఫస్ట్ లో దయాలు పడుతుంటే వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి విభూది అది ఇచ్చేవారట. ఆ తర్వాత అదంతా నిషేధించారు. ఎందుకంటే మీకు జ్ఞానం భక్తి కావాలి, ఇదంతా అవసరం లేదని. ఎందుకంటే మహనీయులైనటువంటి వాళ్ళు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేయడానికి వాళ్ళు ఇదవుతారు. అంతే తప్ప వాళ్ళు మహిమలను చూపటానికి సామాన్యులు మేము మహిమలు చూపుతాము అని ఇదవుతారు. కానీ మహనీయులు మహిమలు చూపెట్టి గొప్ప వాళ్ళని అనిపించుకోవాలని ఇది ఉండదు. మన సంసారంలో ఉన్నటువంటి వాళ్ళని తరింప చేయటానికి వచ్చినటువంటి అవతారాలు అన్నమాట. కనుక అటువంటి అవధూతలైనటువంటి మహనీయుల యొక్క ఋషుల యొక్క అనుగ్రహం, సమస్త దేవతల యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మనకందరికీ ఉండాలని సత్కరం అనిష్టులమై భగవద్భక్తులమై ఆత్మవిజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లే శక్తిని పరమాత్మ ప్రసాదించాలని ఆశిస్తూ హరి ఓం తత్సత్. ఓం నమః శివాయ. అలాగే మీరు అనుకున్నటువంటి సంకల్పం మిమ్మల్ని దాటిపోదు, మీ సంకల్పం నెరవేరాలి. ఓం నమః శివాయ. తపస్సు చేసిన స్వామివారి సమాధి ఆ పైన శైవానికి సంబంధించి కాబట్టి స్వామివారి పైన శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. వాళ్ళు బాలాజీకి ఊగా పెట్ట ఇదేనా ఇక్కడికి వచ్చి ఇది అవుతారు అంత ఇది. శివయ్య ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివా శరవ్యాయ దానా చిన్నారా యాతే రుద్ర శివ తనోర ఘోర పాపకాశిని యామిషం గిరిశంతహస్తే వివర్షస్తవే శివాంగిరిత్రతాం కురు మాహి గుణసి కురు షడ్జగతు శివే నమతి సాత్వా గిరిశాఖ్యా వదానసి వదాన సర్వమిజ్జగదయక్ష్మదు సుమన అసదు అధ్యవోచదలివ ప్రదం దైర్యో విశత్ అహేగుస్య సర్వాన్
यंभयन् सर्वाश्चर्यापुराण्यः असव्यस्ताङ्गो अरुणवतबभ्रुस्वमण्डलः सोवैष्णवसव्यो दधिक्रावन्नोकाश विष्णोरस्य शुक्रमसि ज्योतिर्हुत्पन्नाथ चित्रेण पवित्रेण वशस्य रश्मिः मधुमातारुदायते मधुक्षरन्ति सर्वमात्मेन स्मृतम् क्या फलिनीया फला पुष्पायास्तुष्पशोपुष्पांसः फलोदकेन स्नापया अदीपं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमः पार्वतीपदे हर हर महादेव शम्भो शङ्कर। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश मोटा चीनिलाय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय नीलग्रीवाय त्रिखंडाय रत्वाय च वामनाय नमो बृहते शीघ्राय शीघ्राय त्रोतस्याय च दीप्ताय च नमो ज्येष्ठाय च हर 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 नमः सोमाय च रुद्राय च नमः ताम्राय च अरुणाय च नमः शंगाय च वसुपतये च नमः उग्राय च भीमाय च अग्रेवदाय च पुरेवदाय च नमः हन्त्रे च हीयसे च नमः वृक्षेभ्यः हरिकेशे आमीवत्केभ्यः येषां पुरुषाणां याते रुद्रशिवा तनुः शिवा विश्वाह वेशति शिवा रुद्रस्य वेतया नमदीवस्य ये अन्ये शिविः पात्रे सुगतोजनान् ये पदां पदरक्षलवृदायुधः ये प्रचरन्ति सुखावन्तः ये एतावन्तः दश प्राचीन दश दक्षिणा दश प्रतीचिका स्तुतं वोदेभ्ये ददामि गन्धद्वारां गुरादश्यां नित्यपुष्पान् ममेव ईश्वरे पुनस्त्वं त्रयम्बकं अमृतेशाय श्रीमन्महादेवाय नमः। सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तामावः जातवेदो लक्ष्मीमहाकामिनीं यस्यां हिरण्यं विन्देय रामस्वं पुरुषाणः अश्वपूर्वामृतमध्याम् अस्तिनादः प्रबोधिनि श्रियं देवीं तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्य अलक्ष्मीः उपैतु मां देवसगः कीर्तिश्च मन्नासः भ्रातुर्भुभुतोऽस्मि राष्ट्रे कीर्तिमृद्धिं ददातु मे क्षिप्तिपाशमलां ज्येष्ठाम् अलक्ष्मीर्नाशयाम्यहम् आर्द्रां पुष्करिणीं पुष्टि सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः పెట్టుకోండి హిందోరారుణీమహి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతదష్టజం తన్నో అస్వర్యపదే చంద్రపుష్పదే ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపః సభూమిం విశ్వతో రుత్వా అత్యతిష్టం హృదయం సర్వం యద్భూతం యస్య
అమృతశేషానః యదంచేనాతి కవిలాయ కల్పయన్ వేదాహనే పురుషం మహాంతం ఆది గంగే శివ శివ మహాదేవ శంభో కాశీ విశాలాక్షి సంగే కాశీ సదా శివలింగం దేవముని వరార్చితలింగం కామదహన కరుణాకరలింగం వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం లింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివ దేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేషితలింగం ఎప్పటే శివ సన్నిధో బడా బడా శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే నాగేంద్రహారాయ త్రిలోచన శివాయ పరశు ధ్వజాయ తస్మై స్వరూపాయ దత్తాతరాయ పినాకహస్తాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ శివ హర హర బోలే నమః శివం ఓ పూర్తి నీకల్లవమ్మా శ్వేతవర్ణ పాలలోచన మహేశ ముల్ల చందనువా చిన్న ఎత్తి నన్న పాప తీసుకుంది ప్రీతిని జగంగా పాలన చేయగా హాలాహల పానం చేసి దౌరా శివ మా పాపమంతా పుట్టుకొనుగౌ శివ ఓం నమః వినాయక విఘ్నేశ్వర వినాయకాయ నమః గం గణపతయే నమో నమః बिलपत्र थोड़ा पानी वो प्लेट में डाला देखो विनायक विघ्नेश्वर थोड़ा पानी एदुगाने अद बिल्वा दलानी आदौ शुद्धोदकेन
नारिकेल संप्रोक्ष ओम सदाशिवाय नमः उष्टाभ्यां गंगाधर विनाकिने नमः कनिष्ठकाभ्यां नमः उमापते करतलकृष्टाभ्यां नमः भूर्भुवस्सुरमिति दिग्बन्धः ओम शांतं पद्मासनस्थं शशिधरमकरं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रंचखड्गं परशुरां दक्षिणाङ्गे वहन्तं नागं पाशञ्चगदवलन्तां कामवामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिमं पार्वती एक विल्वं शिवार्पणं त्रिशाकैभिः पत्रश्चार्चयेतौ पूजां करिष्यामि एक विल्वं शिवार्पणं सर्वत्रैलोक्यकर्तारं सर्वत्रैलोक्यपालनं सर्वत्रैलोक्यहर्केशं विमयेदं एक विल्वं शिवार्पणं भवद्नन्तरं नवेदं क्षोधिष्णयमनाशनं हिरण्यगर्भं हेमाङ्गम् एक विल्वं शिवार्पणं दक्षं चामुण्डजनकं मोक्षदं मोक्षनायकं हिरण्यदं हेमरूपम् एक विल्वं शिवार्पणं महाकोटि समुद्र हिरण्यपरायण सीतासुत शेखरायण हरिद्रा पिंकुमराभ्यः सर्वकाल सामसिकाय वेदांत रक्षकं महाराज मार्कण्डे पुत्र पौत्र वरप्रदाय महागौरी महासरस्वती महालक्ष्मी हरदेवताय नमो नमः वनस्पत्य सेव्य दूर बन डालना मार अर्धांगीधारा ओम जय शिव ओंकार ये कानन चतुरानन वृषवाहन साजे ओम जय शिव ओंकार दो भुज चारु चतुर्भुज दश भुज ते सोहे शिव दश भुज ते सोहे तीनों रूप निरखता त्रिभुवन मन मोहे ओम जय शिव ओंकार अक्षमाला वनमाला मुंडमाला धारियो शिव राधारी चंदन मृगमद चंदा बोले शुभकारी ओम जय शिव ओंकार श्वेतांबर पीतांबर बागंबरंगे शिव बागंबरंगे ब्रह्मा विष्णु तदादिका भूतादिका साधे ओम जय शिव ओंकार हरे मंगल तुलधारी ओ शिव शक्ति तुलधारी करता जग हरता जग पालन करता ओम जय शिव ओंकार अभिलेखा ओ शिव जानत अभिलेखा महासर के मजे तीनों एका ओम जय शिव ओंकार स्वामी जी की आरती जो कोई जन गाए ओ शिव कोई
స్వామి సహత భోగానంద స్వామి మనవాసి సఫల పావే ఓం జై శివ ఓంకార కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం అభయప్రదాత జయమంగళహారతితో పృథివీలింగమానికు శరణం గగనాలింగమానికు శరణు శరణంటి జయమంగళహారతిగో విశ్వామంతయు నిండిన విశ్వేశ్వరునాకు సర్వమంతయు నిండిన సర్వేశ్వరునాకు జయమంగళహారతిగో ముముక్షుల హృదయ నివాసి సాధు సన్యాసులకు భక్తులందరికీ అభయప్రదాత జయమంగళహారతిగో అంబా వైష్ణవి ఆది శక్తి పరంజ్యోతి జగదీశ్వరి రావే జననీ రావే కామేశ్వరి దేవి కళ్యాణి జయ దుర్గి సర్వాణి లోకైక జననీ రావమ్మ మంగళం ఓంకారి శ్రీంకారి హ్రీంకారి గ్రీంకారి భవ్య దుర్గా దివ్య వాణి రావే ఓంకారి వనదుర్గి శ్రీంకారి శ్రీలక్ష్మి దాక్షాయణి దిక్కులుగుతుల దయసేయవమ్మ మంగళం పరమేశ్వరి మంగళం శ్రీ మహాలక్ష్మి శారదే శుభమంగళం మహిషాసురమర్దిన్యే మహాగౌరే చ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం నమ పార్వతీపతే హర హర మహాదేవ్ అద్దుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణమాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద అలోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వాపమాయతనం ఆయతనవాన్ జయ శంభో శివ గౌరీ శంకర జయ శంభో శివ గౌరీ శంకర జయ శంభో పార్వతీపతియే హర 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 శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆత్మ ప్రదక్షిణస్కారం బ్రహ్మోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివో అంతర్జ్యోతిర్బహిర్జ్యోతి ప్రత్యర్జ్యోతి పరాత్పరః జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం ఆత్మజ్యోతిర్మనోర్జ్యోతిర్జ్యోతిశ్చ చక్షు పశ్యతి సబాహ్యాభ్యంతరజ్యోతి సా జ్యోతి శివముచ్యతే నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమాబ్దితో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి ఓం నమః శివాయ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే పెట్టేసాను ఆత్మ ప్రదక్షిణ చుట్టూ పెట్టి గౌరవ ఆవు ఛత్రం సమర్పయామి
చూశారు కదా, నెల్లూరులోని ఈ దత్తమందిర విశేషాలు, అలాగే భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఈ క్షేత్రంతో ఉన్న అద్భుతమైన అనుబంధం, ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకునే అవకాశం కల్పించిన మాతాజీ గారికి మరియు మన సబ్స్క్రైబర్ మిత్రుడికి మరొక్కసారి ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో పురాతన ఆలయాలు, సిద్ధపురుషుల చరిత్రలు మన శ్రీ తెలుగు డివైన్ ట్రావెల్ ఛానల్లో రాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మరో పుణ్యక్షేత్రం విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నారాయణ ఆది నారాయణ.